ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా, గడిచిన రాత్రంతా మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్పవాడు, మాకన్నా మంచి తలాంతు కలిగిన వాడు, మాకన్నా జ్ఞానవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఎంతో మంది నా ప్రభు ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా ప్రభు మీ సన్నిధిలో కూర్చోబెట్టండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రభు, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ఓర్పు, సహనం, మీ శాంతి, సమాధానంతో నా ప్రభు మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు, మీరెంత నా ప్రభు సహనంతో ఉన్నారు నా తండ్రి. మీరెంత ఓర్పుతో ఉన్నారు. ఆ సహనాన్ని, ఓర్పుని, క్షమాపణ, జాలిగల మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా ప్రభు ఇంకాసేపు ఉంటే ప్రాణం పోయిద్దనగా కూడా మీరు క్షమించారు. వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యి తండ్రి. మీరేం చేస్తున్నారో మీరు వారిని క్షమించండి అని నా ప్రభు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసు నా ప్రభు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ప్రకారం నా ప్రభు ఎలా నడుచుకోవాలి, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదని బలి అర్పిస్తున్నామయ్యా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఆరాధనలు చేస్తున్నాం. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో మొదట మీ శాంతితో నా ప్రభు మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను అని చెప్పినది. ప్రతి ఒక్కరి కుటుంబం మొత్తం కలిసి నా తండ్రి మీ సన్నిధికి వెళ్ళేలా ఆ నడిపింపు మీరిస్తేనే నా తండ్రి. నేను చెప్తే నా ప్రభు మా మాట వినరు, గ్రహించరు నా తండ్రి. కానీ వారి హృదయాలు మీరు కదిలిస్తేనే నా ప్రభు మీ సన్నిధికి వస్తారు నా తండ్రి. మీ మందిరానికి వెళ్లే ముందే మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఎలా జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మమ్మల్ని ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు, చేతపడ శక్తులు, అపవాద శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా మేము నడవాలి. మీ నుండి తప్పిపోతే, మీ నుండి దూరం అయిపోతే మా జీవితాలు ఎందుకు నా తండ్రి. బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు అనేక మంది నా తండ్రి. అంత్య దినాలలో అనేక మంది ప్రేమ చల్లారునని మీరు చెప్పిన మాట నెరవేరుతుంది. దయగల దేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, మేము బలహీనపడిన సమయం మీ బలాన్ని, మీ ధైర్యాన్ని మాకు ఇచ్చిన తండ్రి, మీ కాపుదల మాకు ఇచ్చిన తండ్రి. అపవాదన ఎదిరించే శక్తిని నా ప్రభు మాకు అనుగ్రహించి, ఎవరైతే బలహీనులైపోయారో తిరిగి నా ప్రభు బిడ్డలకు బలాన్ని అనుగ్రహించి మరలా మీ వద్దకు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు గ్రహించరు. రక్షణ పొందానమ్మా,
అని చెప్తారు. కానీ జారిపోతున్నాను అనే గ్రహింపు వారికి ఉండదు నా తండ్రి. కానీ ఆ గ్రహింపు మీరిస్తేనేనయ్యా, వారి మనోనేత్రాన్ని మీరు తెరిస్తేనే నా తండ్రి. మీకు స్తోత్రం నా ప్రభా. మీ సన్నిధిలో ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఏక మనసు ఏక ఆత్మతో నా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలని మీరు చెప్పారు. పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని ఆరాధించమని మీరు చెప్పారు. కానీ అది కూడా మేము చేయలేకపోతున్నాం నా తండ్రి. మా జీవితాన్ని ఎత్తుకి మీకు ఇష్టమైన ఆరాధన మీరు చెప్పిన మాట ప్రకారం మేము చేయలేకపోతే మా భక్తి ఎంతో నా తండ్రి. మా భక్తి వ్యర్థమైందా నా తండ్రి. అలాంటి భక్తి, అలాంటి మనసు నా ప్రభు మాలోకి రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ప్రతి ఒక్కరు మీ మందిరానికి వెళ్ళేటప్పుడు నా తండ్రి, ప్రతి ఒక్కరి వారి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని మా అందరికీ అనుగ్రహించే దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపుండి నా ప్రభు. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం. అది మీ మనసు కాదు, మీ మనసు కానే కాదు. మిమ్మల్ని ఎంత అవమానకరంగా మాట్లాడారు, ఎంత చులకనగా చేశారు, ఎంత ఎగతాళి చేసి మాట్లాడారు. అయినా సరే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఆ మనసు అయ్యా, అది మీ మనసు నాతో. ఆ మనసే మాకు అనుగ్రహించండి నాతో. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నాతో. అజ్ఞానుల వలె సమయాన్ని పోనిస్తున్నాం నాతో. ఆ అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభు మీరిస్తేనే కదా తండ్రి. సమస్యలు వచ్చాయని సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమస్య ఎందుకు పోవట్లేదు అని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో పడిపోయాను, ఏదైనా విషయంలో నా క్రియల వల్ల నా తండ్రి మనసు గాయపడింది, వాక్యం నుండి తప్పిపోయాను, నా తండ్రికి దూరం అయిపోతున్నాను అని ఆలోచించుకోలేకపోతున్నామయ్యా. వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని, గ్రహింపును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ప్రతి దినము నా ప్రభు వారిని వారు సరిచేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించే ఆసక్తిని, మనసుని, హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మా అందరి ఆలోచన, మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు అన్ని పక్కన పెట్టేసి సంతోషంగా, ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా నా తండ్రి మీ సన్నిధికి రావాలి నా ప్రభు. మీ సన్నిధి చేరి నా తండ్రి మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధించే ఆ హృదయాలు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు తీసివేయండి. ఓర్పు, సహనం నా ప్రభు. మీ సన్నిధికి వచ్చే బిడ్డలకి ఎంత ఓర్పు ఉండాలి నా తండ్రి, ఎంత సహనం ఉండాలయ్యా. వారికే ఓర్పు లేకపోతే మిగతా వాళ్ళకి, మీ ప్రేమ తెలియని వాళ్ళకి ఎలా ఉండిద్దయ్యా. మా క్రియల వల్ల మీ నామానికి ఘనత రావాలి, కానీ మా క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల మీ నామానికి అవమానం రాకూడదయ్యా. మీకు ఘనత వచ్చే క్రియలు నా ప్రభు మాలో ఉండేలా మీ కృప అనుగ్రహించి, మీకు అభ్యంతరకరమైన మార్గములు మా ఎంతుంటే నా ప్రభు ఈ నూతన దినంలో మాలో నుంచి మీరు అభ్యంతరపడే క్రియలు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభు నూతన ఆలోచన, నూతన తలంపులు, నూతన హృదయాన్ని, మీ ఎడల నూతన భయము, భక్తిని నా ప్రభు మరలా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత మంచి సమృద్ధిని కలిగి ఉన్నా సరే నా ప్రభు మీరు బలమిస్తేనే మేము ఉత్సాహంగా ఉంటాం నా తండ్రి. ఆ బలము, శక్తి మీరిస్తేనే నా ప్రభు మేము బలమైన బిడ్డలుగా ఉంటాం నా తండ్రి. మేము తీసుకునే ఆహారం వల్ల మాకు బలం రాదయ్యి. మేము తీసుకునే ఆహారం వల్ల నా ప్రభు మేము బలం సంపాదించలేము నా తండ్రి. కానీ ఆ బలము, ఆ శక్తి మీరిస్తేనే నా ప్రభు ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభు మేము తీసుకోలేము. మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించి నా ప్రభు పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు నా ప్రభు విశ్రాంతి దినం నా తండ్రి మీ సన్నిధిలో, మీ ముందు నా ప్రభు వారికి ఉన్న ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు, జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రభు ఈ లోక మర్యాదని, ఈ లోక అధికారాన్ని ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి ఒక మామూలు మనిషిగా, ఒక దీనుడిగా, దీనురాలిగా మీ ముందు కనపడాలి నా ప్రభు. అటువంటి హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని దావీదు గారు చెప్పిన రీతిగా నా తండ్రి
తగ్గింపు కలిగి దీన మనసుతో మీ సన్నిధికి ఎలా రావాలో మాకు నేర్పించండి నా తండ్రి. గ్రహించుకోలేని వెర్రి వాళ్ళమయ్యా. కొన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, కానీ గ్రహించుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు నా తండ్రి దీన మనసుతో మీ సన్నిధికి రావాలి. వారికి ఉన్న అధికారాన్ని, వారికి ఉన్న జ్ఞానాన్ని, పేరు ప్రఖ్యాతలు మొత్తం పక్కన పెట్టేసి ఒక మామూలు మనిషి, ఒక చిన్న బిడ్డ మనసుతో నా ప్రభు మీ సన్నిధికి రావాలి నా తండ్రి. ఆ హృదయాలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను నా తండ్రి. సంఘాల్లో జరగబోయే ప్రతి ఆరాధన నా ప్రభు మీ చేతికి అప్పగిస్తున్న మీకే మహిమ ఘనత చెల్లించుకోమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒక క్రమముగా నా ప్రభు మీకు ఆరాధన జరిగించాలి నా తండ్రి. మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నా తండ్రి, ఏక ఆత్మ ఏక మనస్సుతో నా ప్రభు ఏ రీతిగా అయితే అపోస్తలుడు నా ప్రభు మీకు నా తండ్రి మీ సేవ చేశారు, మిమ్మల్ని ఆరాధించారు నా తండ్రి, అదే రీతిగా అదే మనసు నా ప్రభు మాకు అనుగ్రహించిన వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ఆశ నా ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలనే ఆశ నా తండ్రి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ ఏకాత్మ ఏక మనస్సుతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి కదా. ప్రతి ఒక్క మందిరంలో నా ప్రభు ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను నా ప్రభు పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు కూడా నా ప్రభు మీ బిడ్డల్ని ఆటంకపరచకుండా, ఎవరు కూడా మీ బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు కూడా నా ప్రభు మీ బిడ్డలకు వ్యతిరేకంగా లేవకుండా, ప్రతి ఒక్కరికి మీ బిడ్డల ఎడల జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన తగ్గింపుతో ఓర్చుకునే ఓర్పు సహనాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. శత్రువులను కూడా ప్రేమించమన్నారు, శత్రువుల కొరకు ప్రార్థించమని మీరు చెప్పారు. మీరు చేశారు నా తండ్రి, మీరు చేసి చూపించారయ్యా. కానీ గ్రహించుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతున్నారో వారి కోసమే కదయ్యా మేము కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ మనసు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నా ప్రభు తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే కదా తండ్రి. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. యాకోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కానిదేమో. బిడ్డలు నా తండ్రి ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసిన ఏదో ఒక లోటు అనేది కనిపిస్తానే ఉంది, ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది. ఎలా సంపాదిస్తున్నాం, ఇంత కష్టపడ్డా కనీసం కొంత కూడా మిగలట్లేదు, కనీసం అవసరాలు కూడా తీరట్లేదు కదా అనే లోటు అనేది మా కుటుంబాల్లోనే ఉండిద్ది నా తండ్రి. కానీ మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు తక్కువ సంపాదించిన సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారే. మీ ఆశీర్వాదం అంత ఘనత ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభు. మీరు ఆకాశ వాకిళ్ళు విప్పితే చాలు నా తండ్రి, మీ గుప్పిళ్ళు విప్పితే చాలు. ప్రతి ఒక్కరు సమృద్ధిగా పొందుకుంటారు. మాకు కలిగి ఉన్న దాంతో మేము సంతృప్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. అర్హతకు మించి ఆశపడకుండా ఎదుటి వారిని చూసిన ప్రభు వాళ్ళ స్థితిలో వాళ్ళతో పాటు మేము సమానంగా ఉండాలి అనే మనసు ఆలోచన మాకు రానిపోతుంది నా తండ్రి. నేను సంపాదించిన నా సంపాదన తక్కువైనా సరే తృప్తిగా నా తండ్రి నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషంగా జీవిస్తాను అనే హృదయాన్ని మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అప్పులు నా తండ్రి, అప్పుడు తీరాలంటే నా ప్రభు బిడ్డలు నా తండ్రి కష్టపడే మనసుని వారికి అనుగ్రహించండి. కష్టపడి పని చేయడానికి వారు చేయదగిన పని వారికి అనుగ్రహించండి నా తండ్రి. వారు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అన్నీ అప్పులు ఎందుకు అయ్యాయో మీకు తెలుసు నా తండ్రి, మీకు మాత్రమే తెలుసో తెలియకు నా ప్రభు బిడ్డలు అప్పులు చేస్తుంటుందో క్షమించండి. అప్పులు తీరే దారి నా ప్రభు మీరు చూపిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభు బయటపడతారు నా తండ్రి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్కి ఎవరైతే వెళ్తున్నారో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంటేనే నా తండ్రి. మేము ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా, ఎంత సీనియర్ డాక్టర్లను మాకు ట్రీట్మెంట్ చేసినా, ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభు బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యి. ఆ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి
బిడ్డలు నూతన బలము, నూతన ఆరోగ్యం, నూతన శక్తిని పొందుకుంటారు నా తండ్రి. తెలుసు తెలియకు బిడ్డలు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో నీతి మంత్రాల్లో, నేనేదో భక్తి గల దానిలోని కాదు నా తండ్రి. తెలియదయ్యా, తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి, థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పుడుగు, బిడ్డలు లేరని బాధపడుతున్నారు. ఏ సమస్య ఉందో మీకు తెలిసిన పక్షవాతంతో, నరాల బలహీనత, ఫిట్స్తో బాధపడేవాడు, కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలని, కిడ్నీ సమస్యలని నా ప్రభు, వాంతులని నా తండ్రి, జ్వరాలతో, దగ్గు, జలుబు, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక బలహీనులైపోయారు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇచ్చి నా తండ్రి, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభు బిడ్డలందరికీ అనుగ్రహించారు. అలాగే నా ప్రభు దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఎవరైతే పనుల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. దేశంగాని దేశానికి నా తండ్రి అయిన వాళ్ళని, కుటుంబస్తులు అందరినీ విడిచిపెట్టి నా ప్రభు దేశంగాని దేశానికి వెళ్ళారు. అక్కడ వారికి ఏ ఇబ్బంది కలగకుండా నా ప్రభు పనుల కోసం వెతుకుతుంటే వారు చేయదగిన పని, మంచి జీతంతో, మంచి యజమాని దగ్గర నా ప్రభు మంచి పని దొరికేలా మీరు చూపిస్తేనే నా బిడ్డలు నా ప్రభు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ బిడ్డలకు నా ప్రభు ప్రతి సమృద్ధి, ప్రతి లోటును మీరే తీర్చమని అడుగుచున్నాను. ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకి బిడ్డల మీద జాలి, దయ పుట్టించిన ఒకనొక సమయంలో నా ప్రభు యోసేపు వంటి నా ప్రభు, యోసేపు గారు నా ప్రభు దేశంగాని దేశంలో అతన్ని బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు. యోసేపు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా, అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా బిడ్డల నా యజమానులకి బిడ్డల మీద జాలి, దయ పుట్టించిన ప్రభు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి, శక్తి లోపం లేకుండా వారికి వచ్చిన చేతికి వచ్చిన ప్రతి పని శక్తి లోపం లేకుండా నమ్మకంతో పనిచేసే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలకు మీ కాపుదల ఉంచండి. వీసా విషయంలో కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా క్షేమంగా నా తండ్రి వారి పనులకు వెళ్ళి అంతే క్షేమంగా పని త్వరగా ముగించుకొని మరలా మా దేశానికి చేరుకునే మీ కృప అనుగ్రహించండి. తోటి వారికి కూడా నా ప్రభు మీ బిడ్డల మీద జాలి, దయ కలిగించండి. ఏ లోటు లేకుండా, ఏ అనారోగ్య సమస్యలు, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా అక్కడున్న వాతావరణాన్ని తట్టుకునే బలము, శక్తి మీరిస్తేనే నా తండ్రి మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆ బలము, శక్తి మీ నుండి పొందుకుంటేనే నా ప్రభు బిడ్డలు క్షేమంగా ఉంటారని, మరలా క్షేమంగా మాకు దేశానికి చేర్చమేయమని మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించే వారి పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం, భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.